అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము గుర్తింపు పొందాం. ఇంకా అంతర్జాతీయ గుర్తింపు కావాలంటే ఏం చేయాలనే ఆలోచనతోటి రవిచంద్ర వచ్చిన తర్వాత మేము ఐరన్ స్క్రాప్ విగ్రహాలు చేస్తే మనకి ఎమ్మటే గుర్తింపు వచ్చుద్దని రవిచంద్ర చెప్పడంతో ఐరన్ స్క్రాప్ విగ్రహాలు స్టార్ట్ చేసాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు మేము అనుకున్నట్టుగా మాకు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లాంటి దేశాల నుంచి కూడా మాకు ఆర్డర్లు రావడం, అక్కడ ఎగ్జిబిషన్ మేము పెట్టడం, అలాగే ఎంతో ముందుకి వెళ్ళాం. తర్వాత చిన్న అబ్బాయి శ్రీహర్ష కూడా మళ్ళీ ఈ వర్క్ వైపే వచ్చి 3D టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత మా సంస్థకి మరి ఎదురు లేకుండా మేము ఇప్పుడు భారతదేశంలోనే ఒక పెద్ద విగ్రహ తయారీ సంస్థలో తెనాలి సూర్యశాల అంటేనే ఒకటి మేము తీర్చిదిద్దాను. ఇంకా మున్ముందుకి ఈ సంస్థను తీసుకెళ్ళి మా ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో పేరు తీసుకురావాలి మాత్రం మేము గ్యారెంటీగా హామీ ఇస్తున్నాం. ఇది ఎందుకంటే తెనాలి ప్రతిష్టని మనస్ఫూర్తిగా కష్టకాలంలో కూడా నిలబడి విగ్రహాలు గతం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెనాలికి ఒక కీర్తి, ఒక అడ్రస్గా మారింది మనకి. అయితే ఆ ట్రెడిషనల్ విధానాలని మార్చుకొని రాబోయే రోజుల్లో భావితరాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ఒక మార్పు కోసం అని గుర్తించి వారి బిడ్డల్ని ఈ లైన్లో దించడం అనేది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు తెనాల్లో మనకి స్టాండర్డ్గా 8 నెలలు 9 నెలలు పట్టేది ఒక విగ్రహం చేయడానికి. కాంస్య విగ్రహాలకే ఎక్కువగా మనకి ఆ రోజుల్లో మనం ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. కానీ రాను రాను ఎవరు కూడా అంత సమయం వెయిట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆర్డర్ చేయగానే ఇమీడియట్గా నెల రోజుల లోపే వాళ్ళకి విగ్రహాలు డెలివరీ చేసే విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. జాతీయ స్థాయి నాయకులే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన బిడ్డలకి పాఠశాలలో మన సైంటిస్టుల గురించి, మన చరిత్ర గురించి మహానుభావులు ఎంతోమంది ఏ విధంగా జాతి కోసం అంకిత భావంతో పనిచేసి త్యాగం చేశారో ఆ మహనీయుల విగ్రహాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటేనే భావితరాలకు ఉపయోగపడే విధంగా నిలబడుతుంది. సో నిజంగా 30 సంవత్సరాల నుంచి అంటే నాకు తెలుసు ఒక శిల్పిగా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. ఆ రీసైక్లబుల్ మెటీరియల్ తీసుకొచ్చి మనం ఈ విధంగా విగ్రహాలు కొత్త ఆలోచనలతో తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. నేను ఆయనకి మనస్ఫూర్తిగా నేను తెనాలి ప్రజల పక్షాన, తెనాలి మున్సిపాలిటీ తరఫున నేను అభినందనలు తెలపడమే కాకుండా తప్పకుండా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో తెనాల్లో మనం చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళ ఆర్ట్ని, వాళ్ళకున్న టాలెంట్ని మనం ఉపయోగించాల్సిన బాధ్యత మనకు ఉంది. కొత్తగా మనం నిర్మాణం చేయబోయే పార్క్స్ కానివ్వండి, రహదారులు కానివ్వండి, వీటన్నింటి కూడా కొంచెం ఆధునీకరణ, సుందరీకరణ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా కాటూరి గారికి ఆ విధంగా మనం ఒక భరోసా, ఒక అండగా నిలబడే అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ పరంగా తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ గురించి ఎక్కువగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఏ విధంగా మనం ఈ ప్రాంతంలో కొంతవరకు ల్యాండ్ ఇక్కడనే కాదు తెనాలి చుట్టూ దొరకపోవచ్చు, కానీ కొంచెం దూర ప్రాంతంలో దొరికినా కూడా మనకి మీకు ఉపయోగపడే విధంగా భవిష్యత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.